హలో అయ్యా, నేను రామిరెడ్డిని. మీ అమ్మాయి పెళ్లికి వచ్చాను, గుర్తుందా? అయ్యో, మీరు గుర్తులేకపోవడం ఏంటి? ఎలా ఉన్నారు? బాగున్నారా? అవును, మీ అమ్మాయి పెళ్ళి అన్నారు, ఎప్పుడు ఏంటని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకేం పెళ్ళయ్యా? రామిరెడ్డి గారు, ఏమైంది? నా బిడ్డ పెళ్లి కోసమని జీవితం మొత్తం కష్టపడి ఒక స్థలం సంపాదించానయ్యా. ఇప్పుడు అదే పోయింది. అది లేకుండా నా బిడ్డ పెళ్లి ఎలా చేస్తాను? రామిరెడ్డి గారు, ఏడవకండి. ఎలా పోయింది, ఏం జరిగిందో చెప్పండి. నా కర్మ అయ్యా, నా కర్మ. పిల్ల పెళ్ళప్పటికి బంగారం చేయించాలంటే రేట్లు ఎక్కడ పెరిగిపోతాయని బుద్ధి తక్కువై భానుప్రకాష్ అనేవాడి దగ్గర ఆ స్థలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నానయ్యా. ఈలోపు డబ్బులు వస్తాయి కదా, ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ అనుకున్న సమయానికి రాలేదు. ఆలస్యం అయిందని చెప్పినా టైంకి డబ్బులు ఇవ్వలేదని ఇంకా ఆ స్థలం తనదే అంటున్నాడు. ఎవరు వాడు? వాడి వివరాలు చెప్పండి. వాడి సంగతి ఏంటో నేను కనుక్కుంటాను. నా సంగతి పక్కన పెట్టండి బాబు. ఇప్పుడు నాలాగే మీ అల్లుడు వాళ్ళ అన్న కూడా వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు. ఏమంటున్నారు మీరు? అవునయ్యా, ఆ అబ్బాయి తన హోటల్ని, స్థలాన్ని అంతా కలిసి ఆ భానుప్రకాష్ దగ్గర తాకట్టు పెట్టాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఒక్కసారి వాడి చేతికి వెళ్ళిందంటే తిరిగి అది మన చేతికి రాదయ్యా. నా అనుభవంతో చెప్తున్నాను. నాకొచ్చిన కష్టం మీ వాళ్ళకి రాకూడదని తెలిసిన వాళ్ళు కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నాను. ఇందాకే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశామని మాట్లాడుకుంటున్నారు. వాడి డబ్బులు వాడి మొహాన్ని కొట్టి ఆ స్థలం కాగితాలు, హోటల్ కాగితాలు తీసుకోండి అయ్యా. లేదంటే అంతా కొట్టేసి చివరికి ఒట్టి చేతులు చూపిస్తాడు. రాఘవ హోటల్ తాకట్టు పెట్టాడా? అవునయ్యా, నా చెవులారా నేను విన్నాను. అందుకే నా రాత ఎలాగూ ఇలా తగలబడింది. అన్యాయంగా మీ వాళ్ళు కూడా బలవుతారని ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఏదో ఒకటి చేసి ఆ కాగితాలు తీసుకోండి. సరే, నేను చూసుకుంటాను. మీరు కూడా ఏం బాధపడకండి. ఒకసారి నేరుగా రండి, అన్నీ మాట్లాడుకుందాం. ఏం చేయాలో ఏంటో చూద్దాం. అలాగేనయ్యా, ఉంటాను. ఇంత జరిగిందంటే మాధవ్కి తెలియకుండానే జరిగిందా? అయినా అలా ఎలా హోటల్ స్థలాన్ని తాకట్టు పెట్టేస్తాడు? ప్రాపర్ పర్మిషన్ తీసుకున్నాం. ఇంకెవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఏంటి రుద్రాణి, ఎలా జరిగింది నీ ప్రయాణం? ఏంటి విశేషాలు? ప్రయాణం బాగానే జరిగింది. కానీ మొదటిసారి మన మాటకి ఎదురు చెప్పేవాళ్ళు కనిపించారు. ఎవరు వాళ్ళు?